ఓకే, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి జాబ్ వివరాల గురించి ఈ యొక్క వీడియోలో చూస్తాం. ముఖ్యంగా దీనిలో రిక్రూట్మెంట్, ఇది గవర్నమెంట్ వెబ్సైట్ సంబంధించినటువంటి, ఇది గవర్నమెంట్ వెబ్సైట్ పోర్టల్ ఇది. సో రిక్రూట్మెంట్ సంబంధించినటువంటిది ఇది ఖమ్మం జిల్లా సో ఉన్నటువంటి గవర్నమెంట్ పోర్టల్ నుంచి మనకు ఇది చూస్తూ ఉన్నాం. వివిధ పోస్టుల కోసం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అవుట్సోర్సింగ్ రిక్రూట్మెంట్ కోసము నోటిఫికేషన్ మరియు ఆఫ్లైన్ దరఖాస్తు ఫారం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అండ్ టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఖమ్మంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆఫ్లైన్ ద్వారా అవుట్సోర్సింగ్ బేసిస్ సభ్యులపై దరఖాస్తు ఆహ్వానం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటిది మనము టైటిల్, ఫారం ఏంటి, అదేవిధంగా దీనికి సంబంధించి మనం నోటిఫికేషన్ కూడా మనం ఇక్కడ రిలీజ్ అవుతాము. టోటల్గా నోటిఫికేషన్ చూస్తాం, ఎందుకంటే ఇది గవర్నమెంట్ సంబంధించిన నోటిఫికేషన్. ఓకే, చూడండి, ఇక్కడ ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దానికి సంబంధించిన నోటిఫికేషన్ 2 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది 19/9/2024 రోజున విడుదల కావడం జరిగింది. అప్లికేషన్ ప్రిస్క్రైబ్డ్ ద ప్రిఫార్మా త్రూ ద ఆఫ్లైన్ ఆర్ ఇన్ ద ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద ఫాలోయింగ్ పోస్ట్స్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year till ఫర్దర్ ఆర్డర్స్. ఇక్కడ ఇది అవుట్సోర్సింగ్ బేసిక్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా 1 year పీరియడ్తోని ఈ యొక్క దీన్ని మనము తీసుకోవడం జరుగుతుంది. 1 year పీరియడ్తోని తీసుకుంటున్నారు. 1 year పీరియడ్తోని. సో దీనిలో ఉన్నట్టు మరొక అంశం ఏంటంటే దానికి సంబంధించినటువంటిది కొంచెం రైట్. సో ల్యాబ్ అటెండెంట్స్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇది 1 year సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ బేసిక్ తీసుకుంటున్నారు. ల్యాబ్ అటెండెంట్స్ 15 ఉన్నాయి. స్టోర్ కీపర్స్, డేటా ఎంట్రీ 7 ఉన్నాయి. అండ్ ఈ రేడియోగ్రఫీ టెక్నికల్ ఆర్టీ అంటాం 3 ఉన్నాయి. ఈసీజీ 2 పోస్టెస్ ఉన్నాయి. సిటీ స్కాన్ సంబంధించినటువంటి 3 పోస్టులు ఉన్నాయి. సో టెక్నీషియన్ 4 పోస్టులు ఉన్నాయి. దోబీ 4 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 2 పోస్టులు ఉన్నాయి. ప్లంబర్ 2 ఉన్నాయి. డ్రైవర్ హెవీ వెహికల్ 1 ఉంది. థియేటర్ అసిస్టెంట్ 4 ఉన్నాయి. సో గ్యాస్ ఆపరేటర్ 2 ఉన్నాయి. వార్డ్ బాయ్స్ 4 ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ కూడా చూద్దాం. యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ బై గవర్నమెంట్ జీవో నెంబర్ 30 అండ్ డేట్ ఆఫ్ ద అని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది. 18 to 46 ఏజ్ వరకు వీళ్ళది ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే 2024 ఆగస్టు వరకు 46 సంవత్సరాల లోపు ఉండాలి వీళ్ళు. ఇందులో కేటగిరీ అప్లికేషన్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకు రిలాక్సేషన్ SC ST BC EB EWC అయితే 46 అంటే 5 years వేసుకోండి. 5 years అంటే 51 వరకు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 10 years అంటే 46 అంటే 56 సంవత్సరాల దాకా వాళ్ళకు అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ద రిక్రూట్మెంట్ ద పేబుల్ మెన్షన్ బ్యాక్ అండ్ ద పోస్ట్ ఈచ్ ఆఫ్ ద డీటెయిల్ బిలో. ఇక్కడ ప్రతి అంశం కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ల్యాబ్ అటెండెన్స్కి ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటి, మస్ట్ బి హ్యావ్ ద డిగ్రీ, డిప్లొమా, అంటే BSc చేసి ఉండాలి. MLD ఆర్ సో DMLD అనేది చేసి ఉండాలి. ఇక్కడ దీని కోర్సులో ప్రతిదానికి కూడా ఈ స్టోర్ కీపర్ కూడా డిగ్రీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నాడు. అలా వీళ్ళ శాలరీ ఇవ్వడం జరిగింది. ల్యాబ్ అటెండెంట్స్కు 15,600 వస్తుంది. స్టోర్ కీపర్కి అయితే 19,500 వస్తుంది. స్టోర్ కీపర్కి ఎక్కువ ఉంది. అందులో కేటగిరీ కూడా మెన్షన్ చేస్తాడు. తర్వాత రేడియోగ్రఫీ సంబంధించినటువంటిది 22,750 రూపాయలు ఉంది శాలరీ వాళ్ళది. వాళ్ళ సంబంధించినటువంటిది క్వాలిఫికేషన్. ఇది ఇప్పుడు ఉదాహరణకు ప్రతిదానికి కూడా క్వాలిఫికేషన్ ఇస్తాడు. ఆ క్వాలిఫికేషన్ చూసుకుంటూ మనకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. అంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఎలిజిబుల్ మీరు ఇంకోటి ఈ వీడియోస్ అందరూ కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే జాబ్ అవసరం ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి చేరుకుంటే వాళ్ళు అప్లై చేసుకుంటే సంతోషం. ఇక్కడ ఇంకోటి ఏమన్నాడు, ద రేడియోగ్రఫీ టెక్నీషియన్ ఆర్టీకేమో సో దానికి సంబంధించినటువంటి BA BSc MA MSc BSc అంటే ఆన్స్ అండ్ BA ఆన్స్. సో ఈ విధంగా వాళ్ళు అది చేసి ఉండాలి. మెడికల్ పారామెడికల్లో వాళ్ళు చేసి ఉండాలి అందులో. నెక్స్ట్ దోబీ మస్ట్ బి హ్యావ్ ద రీడ్ అండ్ రైట్ అండ్ తెలుగు. దోబీ వాళ్ళకైతే జస్ట్ తెలుగు సరిపోతుంది. 15,600 ఉంటుంది. అథెన్సియా అండ్ టెక్నీషియన్కి అయితేనేమో మస్ట్ బి హ్యావ్ ద కంప్లీట్ డిగ్రీ అథెన్సియా టెక్నాలజికల్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నాడు. సో 22,750 రూపాయలు ఉంటుంది. OC SC OC BCAలో ఈ పోస్టులు ఉన్నాయి ఇవి. ఎలక్ట్రీషియన్ అయితేనేమో మస్ట్ బి పాస్ ద ITI సర్టిఫికేట్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అండ్ అన్ ఈక్వలెంట్.
కరెంట్ అంటే పైన 19,500 శాలరీ ఉంది వాళ్ళకు. ప్లంబర్కి అయితేనేమో మస్ట్ బి ప్రాసెస్ సర్టిఫికేషన్ ద రిలవెంట్ ఆఫ్ ద ఇష్యూడ్ ఐటీఐ స్టేట్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ప్లంబర్. డ్రైవర్ అయితేనేమో హెవీ లైసెన్స్ ఉండాలి, వీళ్ళకు 19,500 ఉంది. థియేటర్ అసిస్టెంట్ అయితేనేమో మస్ట్ బి హ్యావ్ ద పాస్ 10th క్లాస్, ద ఈక్వివలెంట్ ద ఎగ్జామినేషన్ మస్ట్ బి పాస్ ద ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ చేసిన సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకు అవకాశం ఉంటుంది. 15,600 శాలరీ ఉంటుంది. గ్యాస్ ఆపరేటర్ సంబంధించి ఏంటంటే ఐటీఐలో సర్టిఫికేట్ పొంది ఉండాలి వాళ్ళు. వార్డ్ బాయ్స్ ఇది షుడ్ బి పాస్ ద 7th క్లాస్ మినిమం, 15,600 శాలరీ ఉంది. సో మనకి వివరాలు అదంతా సరే ఓకే, అంతా మనం చూసినాము. ఇందులో ప్రధాన అంశం ఏంటంటే ఇస్ ద నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు, ఇది 20/9/2024లో నోటిఫికేషన్ ఇచ్చారు. రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్. మనం ఎప్పటి వరకు ఇది తీసుకుంటారంటే 29 అంటే సెప్టెంబర్ 20 నుంచి సెప్టెంబర్ 30 దాకా. సెప్టెంబర్ 20 నుంచి చెప్పడం ఇది ఇంపార్టెంట్. సెక్యూరిటీ అంటే స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్ 1/10/2024 నుంచి 7/10/2024 వరకు దాని సంబంధించిన స్క్రూటినీ చేస్తారు. అంటే నెక్స్ట్ మంత్లో దాని సంబంధించిన అన్ని అప్లికేషన్లు వెరిఫై చేస్తూ ఉంటారు. డిస్ప్లే ద ప్రొవిజనల్ ద మెరిట్ లిస్ట్ ఆఫ్ ద అబ్జెక్షన్. సో 8/10/2024 నుంచి 9/10/2024 వరకు దాని డిస్ప్లే మెరిట్ లిస్ట్ కూడా అక్కడ ఎక్కడైతే ఇది ఏ జిల్లా సంబంధించింది, ఖమ్మం జిల్లా కాబట్టి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు అంటిస్తారు, అంటే అక్కడ అతికిస్తారు. డిస్ప్లే ద ఫైనల్ మెరిట్ లిస్ట్, లేదా మీకు వీడియోలో కూడా మీకు సెండ్ చేస్తాను ఏ లిస్ట్ వచ్చింది అనేది కూడా. డిస్ప్లే ఫైనల్ మెరిట్ లిస్ట్ 10 అంటే మనకు అక్టోబర్ 10 తారీఖున ఫైనల్ లిస్ట్ చేస్తారు. సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్ ఏంటంటే 14/10/2024 రోజున ఫైనల్గా ఈ సంబంధించినటువంటిది ఫైనల్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటుంది, దీనిలో ఎవరు ఉంటారు, కలెక్టరు చైర్మన్గా ఉంటాడు, తర్వాత అడిషనల్ కలెక్టర్ మెంబర్గా ఉంటాడు. వీళ్ళందరూ కూడా అంటే మేజర్ పర్సన్స్ ఇందులో ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే సెలక్షన్ విల్ బి డన్ ద 90% మార్క్స్. ఇది మార్క్స్ బేస్ చేస్తేనే మనకు వచ్చినటువంటి మార్కులు బేస్ చేసుకొని క్వాలిఫై చేస్తారు. ప్రిస్క్రైబ్ ద క్వాలిఫికేషన్ 10% ఆఫ్ ద మార్క్స్ విల్ బి గివెన్ ద ఎవ్రీ 1 year and 1.5 marks will be given the attaining the 18 years and the age. Okay, next rule of the reservation shall be followed the government order from the time to time. సో కాబట్టి వీటిని బేస్ చేసుకొని మేజర్గా మార్క్స్ బేస్ చేసుకొని వీళ్ళకి ఏమేమి దీనిలో పెట్టాల్సి ఉంటుందంటే ఇందులో ముఖ్యంగా ఓకే అప్లికేషన్తో పాటుగా ఎస్ఎస్సి ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ 10+2. సో అంటే మీకు సమయటువంటి ఇప్పటివరకు మీరు చదువుకున్నటువంటి అన్నీ కూడా మీరు జిరాక్స్ సెట్ అన్నీ కూడా చేసేసి తర్వాత ఒక ఫోటో అండ్ డ్యూలీ పేస్టెడ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్, తర్వాత అక్లమెంట్ కార్డు కూడా ఇవ్వాలి. ఇంకోటి స్టూడెంట్ సర్టిఫికేట్ కూడా అవసరం ఉంటుంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా రిలవెంట్గా అది తీసుకోవాలి. మార్క్స్ మేము రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు దానికి అటాచ్ చేయాలి. ఇంకోటి 500 రూపీస్ ఫేవర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఖమ్మం 500 రూపాయలు డిమాండ్ చేయాలి. డీడీ అంటారు. డీడీ తీసి దాన్ని అటాచ్ చేయాల్సి వస్తుంది. అటాచ్ చేసి వాళ్ళు మీరు అక్కడ అప్లై చేసుకోవాలి. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు ఫీల్డ్ బై ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మీకు ఇది డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటిది లింక్ కూడా ఇస్తాను. మీకు లింక్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ ఫామ్ కూడా డౌన్లోడ్ అవుతుంది, అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. ఆ తర్వాత మీరు దీన్ని ఎలా అంటే ఫిలప్ చేయాల్సి వస్తుంది. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, మేల్ అయితే మేల్, ఫీమేల్, అండ్ డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్, తర్వాత మీరు ఏ క్లాస్ నుంచి ఎక్కడ చదువుకున్నారు, మ్యాక్సిమం మార్క్స్ ఏంటి, టోటల్ మార్క్స్ ఏంటి, తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ ద డిమాండ్ నెంబర్ ఏంటి, ద డేటు, అడ్రస్, కమ్యూనికేషన్, డిక్లరేషన్ ఇచ్చేసి ఇది చెక్ స్లిప్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్ మీరు ఏమేమి దీనికి అప్లోడ్ చేశారనేది మీరు చెక్ చేసి దానికి ఇది అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ మీకు ఇస్తారు. ఆ రోజు అప్లికేషన్ రోజు రిసిప్ట్ వాళ్ళు సిగ్నేచర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది అప్లికేషన్ ఫామ్ సంబంధించింది. సో ఇది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి పోస్టుల గురించి మనం చూసినాం. సో మీకు డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటిది ఫామ్ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో పెడతాను. సో ఈ వీడియోస్ వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇది మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు చేరితే మంచిగా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ నొక్కండి, ప్రతి అప్డేట్ వస్తుంది. అన్ని జిల్లాల తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల యొక్క సమాచారం మీకు జాబ్ నోటిఫికేషన్ అన్నీ కూడా రావాలంటే మీకు జాబు కావాలి అంటే
సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కితే ప్రతి అప్డేట్ మీకు వస్తుంది. సో థ్యాంక్ యూ టు ఆల్.